హాయ్ హలో ఫ్రెండ్స్, వంకాయ ఎండు చేప పులుసు ఎలా చేసుకోవాలి? ముందుగా ఎర్రగడ్డలు టమోటాలు ఆయిల్ వేసుకొని నీట్గా ఆ గిన్నెలో కలుపుకుంటూ కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సింపుల్గా అంతేకాదండి, బాగా ఉడకాలి. ఇది మామూలుగా మన ఇళ్ళల్లో చేసుకుంటే బాగుంటుంది. అంటే వంకాయ ఎండు చేప అనేది స్పెషల్. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కాంబినేషన్ అంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు చల్లుకొని నీట్గా ఉడుకుతూ ఉండాలండి. మంచి హై ఫ్లేమ్లో ఉడకాలి, కలుపుకుంటూ. అంటే బాగా టమోటా ఎర్రగడ్డ బాగా ఆయిల్లో మిక్సింగ్ అయ్యి బాగా మెత్తగా చూడండి ఎలా ఇదవుతుందో. తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని నీట్గా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని నీట్గా అలా గంటతోటి సింపుల్గా మొత్తం కలిసేంత వరకు నీట్గా అలా అనుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండాలండి. తగినంత కారం సరిపోతుంది అనగా కొంచెం ఘాటుగానే తగ్గవాలండి. నీసు అంటే ఎండు చేపల పులుసు కాబట్టి కొంచెం కారం ఒకరంత బాగా పడాలి. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. నీట్గా కలుపుకొని హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే మీకు కావాల్సిన ఎండు చేపల పులుసు అయిపోయిందండి. సింపుల్గా వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది.